వీడియోలో మీ ఇన్స్టాగ్రామ్ చాట్ హిస్టరీ ఉంటుంది కదా, చాట్ హిస్టరీ అవ్వచ్చు, లేదంటే ఫొటోస్, వీడియోస్ ఇవంతా కూడా మీరు అన్ఎక్స్పెక్టెడ్గా డిలీట్ చేస్తుంటారు అనుకోండి. సో ఆ డేటా మొత్తాన్ని మళ్ళీ మీరు వేరే అప్లికేషన్ ఏది లేకుండా డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ నుంచినే సింగిల్ క్లిక్తో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట మన మొబైల్లోకి. సో అది ఎలా అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా వాట్సాప్ డేటా ఉంటుంది కదా, వాట్సాప్లో కూడా మీరు ఎప్పుడైనా డిలీట్ చేసేసి ఉంటారు కదా ఫొటోస్ కానీ వీడియోస్. సో వాటిని కూడా మనం ఎలా రికవర్ చేసుకోవచ్చు అనేసి ఆల్రెడీ ఒక వీడియో అయితే ఛానల్లో పెట్టాను. ఒకసారి మీకు యూజ్ అయ్యేలా ఉంటే ఆ వీడియోని కూడా చూడండి. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే, చాలామంది జీమెయిల్ రికవరీ అంటే వాళ్ళు జీమెయిల్ అకౌంట్ అనేది పాస్వర్డ్ మర్చిపోవడం వల్ల కానీ, లేదంటే సమ్ ఇష్యూస్ వల్ల వాళ్ళు జీమెయిల్ అకౌంట్ రికవరీ చేసుకోవాలనేసి కామెంట్ అయితే చేస్తున్నారు. అలాగే ఫేస్బుక్ సంబంధించి, ఇన్స్టాగ్రామ్ గురించి కూడా. సో నేను ప్రీవియస్గా చాలా వీడియోసే పెట్టాను, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అలాగే జీమెయిల్ సంబంధించి. సో వీటిలో ఏ ఒక్కటి యూజ్ అయినా కూడా మీరు వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఇన్స్టాగ్రామ్ చాట్ హిస్టరీ గురించి ఎలా రికవరీ చేయొచ్చు అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో సింపుల్గా మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ క్లిక్ చేసామంటే మనకు ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ ఫస్ట్లోనే అకౌంట్ సెంటర్ అనేసి ఉంది కదా, సో సింపుల్గా దాన్ని క్లిక్ చేస్తాము. అది క్లిక్ చేసి ఇలా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్మిషన్స్ అనేసి ఉన్నది కదా, సో దాన్ని క్లిక్ చేయాలన్నమాట. అది క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షనే ఉన్నది చూడండి, డౌన్లోడ్ యువర్ ఇన్ఫర్మేషన్ అనేసి. సో సింపుల్గా దాన్ని క్లిక్ చేసామంటే ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆర్ ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ అనేసి ఉన్నది కదా, సో దాన్ని క్లిక్ చేస్తామన్నమాట. అంతకంటే ముందు ఇక్కడ వ్యూ పాస్ట్ రిక్వెస్ట్ అనేసి ఉన్నది కదా, ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మీరు ప్రీవియస్గా ఎప్పుడైనా రిక్వెస్ట్ ఏదైనా పెట్టారా ఏంటి అనేసి. సో ఇక్కడ డౌన్లోడ్ ఆర్ ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ ఆల్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ అనేసి, సమ్ ఆఫ్ యువర్ ఇన్ఫర్మేషన్ అనేసి 2 ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఆల్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకున్నారంటే కంప్లీట్గా అందులో ఉన్న ఏదైనా లింక్స్ అవ్వచ్చు, లేదంటే ఫొటోస్, వీడియోస్, చాట్ హిస్టరీ అవంతా కూడా మనకు డౌన్లోడ్ అవుతాయి అన్నమాట డైరెక్ట్గా. లేదు ఇక్కడ సమ్ ఆఫ్ యువర్ ఇన్ఫర్మేషన్ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేసామంటే మనం పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు కంప్లీట్గా ప్రతి ఒక్క ఆప్షన్ ఇక్కడైతే ఉంటుంది అన్నమాట. సో ఇందులో మీరు అంటే ఫొటోస్ కానీ, లేదంటే వీడియోస్, లైక్స్, గిఫ్ట్స్, అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మీడియా అనేసి ఉంది కదా, ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం అయితే మీడియా సెలెక్ట్ చేసుకుంటాము. లేదు మెసేజెస్ ఉంటాయి కదా చాట్ హిస్టరీ, సో ఆ చాట్ హిస్టరీ కోసం అయితే ఇక్కడ మెసేజెస్ సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో అలాగే ఇక్కడ మనం ఒకవేళ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీరు ఇంతకుముందు వేరే లైక్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా అబౌట్ అనేసి, సో అది మీరు మళ్ళీ అదే పెట్టుకోవాలనుకున్నా కూడా దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఓన్లీ మెసేజెస్ సెలెక్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ డౌన్లోడ్ టు డివైస్ అనేసి ఉంది కదా, సో సింపుల్గా దాన్ని క్లిక్ చేస్తాను అనమాట. అది క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు ఫార్మేట్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ ఫార్మేట్ సెలెక్ట్ చేసుకొని మీరు HTML సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. JSON అనేసి ఉన్నది కదా, దీనికంటే ఈ HTML అనేది మనం ఈజీగా చదవడానికి ఉంటుంది అనమాట ఆ చాట్ హిస్టరీ అనేది. సో మీడియా క్వాలిటీ ఉంది కదా, ఇది మీకు ఏది కావాలంటే అది, ఒకవేళ మీరు వైఫై కనెక్ట్ చేసుకున్నారంటే హై కూడా పెట్టుకోవచ్చు అనమాట, స్పీడ్గా డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ ఫైల్స్ అనేసి ఉంది కదా, సింపుల్గా దాన్ని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో మనకు ఒక 10 minutes లోపు మనకు ఇది ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. ప్రజెంట్ మనకి ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అనేసి ఉంది కదా, ఈ ఇన్ ప్రోగ్రెస్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ ఆప్షన్ అనేసి ఇక్కడ కనబడుతుంది అనమాట. మనం దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు వ్యూ పాస్ట్ రిక్వెస్ట్ అనేసి ఉంది కదా, ఇందులో నేను ఆల్రెడీ ఇంతకుముందు రిక్వెస్ట్ అయితే పెట్టినాను. సో ఆ డేటాను కూడా నేను డౌన్లోడ్ అయితే చేసుకున్నాను అనమాట. సో ఇదే విధంగా మీకు ఇందులో డేట్ రేంజ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు ఓన్లీ 6 months డేటా మాత్రమే కావాలనుకున్నా కూడా మీరు అక్కడ డేట్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ 6 months మాత్రమే డౌన్లోడ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, మీకు వీడియో యూస్ఫుల్గా అనిపించింది అంటే లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.